హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇది చేపల వేపుడు, డిఫరెంట్గా ఉండే చేపల వేపుడు. ఇది బాగా ప్రాచీన పద్ధతిలో పల్లెటూరులో వాళ్ళు చేసుకునేటట్టుగా ఈ చేపల వేపుడు కొత్తగా ఉంటుంది. ఒక్కసారి స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీకు ఇష్టమైన చేపని దేన్నైనా సరే తెచ్చుకొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగిన తర్వాత ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక నిమ్మకాయంత చింతపండు నుంచి తీసిన పులుసుని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా ఉప్పు కారం ఈ చింతపండులో కలిసిపోయేటట్టుగా ఒక్కసారి కలుపుకోండి. తర్వాత నీళ్లు సరిపోలేదు, అందుకని ఇంకో గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. ఇదేంటి చేపల వేపుడు అంటుంది, మళ్ళీనేమో నీళ్లు పోసి వండుతుంది అని అనుకుంటున్నారు కదా. ఇది బాగా పూర్వకాలం నాటి చేపల వేపుడు. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. చాలా టేస్ట్గానే ఉంటుంది. ప్రాసెస్ కూడా ఈజీ. ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా చేప ముక్క విరగకుండా చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి అలా ఉడుకు మాత్రమే రానివ్వండి. ఇలా ఉడుకు రానిచ్చిన తర్వాత కరెక్ట్గా 2 మినిట్స్ ఉండేసరికి ముక్కలు గట్టిపడతాయి. ఓన్లీ 2 మినిట్స్. హై ఫ్లేమ్లో 2 మినిట్స్ బాగా 2-3 పొంగులు వచ్చే వరకు మరగనియండి, అంతే చాలు. ఇక స్టవ్ ఆపేసేయండి. కరెక్ట్గా ఉడకటం మొదలుపెట్టిన తర్వాత 2-3 పొంగులు మాత్రమే రానివ్వండి. అప్పుడు ముక్క ఇలా బిగుసుకుంటుంది. చాలు, మనకు అలా బిగుసుకోగానే ఈ చేప ముక్కలన్నింటినీ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా చేయడం వల్ల ముక్కలకి పులుపు కారం ఉప్పు కూడా లోపల వరకు పడతాయి. చేప ముక్కని మనం వేపుకునేటప్పుడు కూడా విడిపోకుండా ప్యాన్కి అంటుకోకుండా మనకి ఈజీగా ఉంటుంది. దీనిలోకి స్పెషల్ మసాలాని రెడీ చేసుకుందాం. 1 గరిటె ధనియాలు, 1 స్పూను జీలకర్ర, మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి, 1 అర స్పూను మిరియాలు, 3 చిన్నవి ఇదిగో ఈ సైజువి దాల్చిన చెక్క. ఓన్లీ మసాలా ఇదే. ఈ చేపల వేపుడికి లవంగాలు వేసుకోవద్దు, టేస్ట్ బాగుండదు. ఇప్పుడు వాటన్నిటిని మెత్తగా పొడి చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకోండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఇలాగా నీట్గా పేర్చుకోండి. ఎన్ని ముక్కలు పడితే మన ప్యాన్కి అన్ని ముక్కల్ని పేర్చుకొని, ఆ ప్యాన్ చూసారా అంటుకోవట్లేదు ముక్కలు, మనం నీళ్ళల్లో ఉడికించాం కాబట్టి ఆల్రెడీ కొంచెం బిగుసుకున్నాయి. ఇప్పుడు పైన అలా వేగితే లోపల వరకు వేగుతాయి. ఇలా మంచి కలర్ వచ్చేవట్టు పైన మంచి కలర్ వచ్చే వరకు ముక్కలు బిగుసుకునే వరకు ఇలా వేపుకోండి. ప్యాన్కి అంటుకోకుండా ఉంటాయి, చక్కగా వేగుతాయి. మనకి ఎంత క్రిస్పీగా కావాలో, మీకు ఎంత గట్టిగా కావాలో అది మీ కన్సిస్టెన్సీని బట్టి వేపుకోండి. ఆల్రెడీ ఇవి కాస్త ఉడికిన చేపలే, కాస్త ఏంటి ఉడికాయి. ఇప్పుడు మనం ఓన్లీ వాటిని వేపుతున్నాం. ఈ పద్ధతిలో చేసుకోవడం వల్ల ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఇంకా మిగిలిన ముక్కలు ఉంటే అవన్నీ కూడా ప్యాన్లో వేసి మళ్ళా 2 సార్లైనా 3 సార్లైనా మన ప్యాన్ క్వాంటిటీని బట్టి చక్కగా వేపుకోండి. ఇలా అంటుకోకుండా చక్కగా కదులుతాయి. ఎక్కువ సార్లు గట్టి పెట్టకుండా అలా తిప్పుకుంటూ వేపుకోండి. ఇలా వేపుకోవడం వల్ల మనకి ఎంతసేపు కావాలో మనకు గట్టితనాన్ని బట్టి చూసి వేపుకోండి, ఎర్రగా వచ్చేటట్టుగా. ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదిగో మొత్తం వేగాయి, ఎర్రగా వేగాయి. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత దానికి ప్యాన్కి కనుక ఏమైనా అంటుకొని ఉంటే కనుక ఇలా మొత్తం గరిటెతో తీసేయండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని పకోడీలకు కోసినట్టుగా సన్నగా బారుగా తరిగి ఆ నూనెలో వేసేసుకోండి. నూనె కూడా వేస్ట్ అవ్వదు. నూనె కూడా మీరు ఎంత కావాలో చూసి తక్కువ క్వాంటిటీతోనే అవి వేగుతాయి కాబట్టి చూసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ అంతా ఇలా బాగా వేగిన తర్వాత కాస్త ఉప్పు కూడా వేయండి. ఇందాక చేపల్లో కొంచెం వేసుకున్నాము, చూసి వేసుకోండి. ఉప్పు ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే వేసుకోండి. ఈ ఉల్లిపాయలన్నీ ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కూడా 1 నిమిషం వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ చేప ముక్కల క్వాంటిటీని బట్టి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి వాళ్ళైనా చేపల వేపుడు ఈజీగా చేసుకోవచ్చు. ఈ చేపల వేపుడు ఉట్టిగా తినడానికే కాదు, అన్నంలోకి తినడానికి కూడా రెండిటికి బాగుంటుంది. సైడ్ డిష్గా బాగుంటుంది, ఉట్టిగా తినడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం చేసుకున్న ధనియాలు మిరపకాయలు ఆ పొడి ఉంది కదా, అది కూడా వేసుకొని
ఇవి మనం ఏం వేయించలేదు కాబట్టి ఈ నూనెలో కొంచెం వేయించుకోండి. ఇలా కారం కొంచెం వేగేటట్టుగా ఒక 2 మినిట్స్. ఇదే మసాలా పొడి, ఇంకే మసాలా పొడి దీనిలోకి వేసినా చికెన్ వాసన వచ్చేస్తుంది. దీనిలో మళ్ళీ ఉప్పు చాలలేదు, అందుకని కాస్త ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ కారపొడి కొంచెం వేగిపోయింది. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నింటినీ కూడా ఈ పొడిలో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ ఆల్రెడీ వేగాయి కాబట్టి చేప ముక్కలు ఏం విడిపోవు. అయినా సరే జాగ్రత్తగా తీసుకుంటూ ఇలా చక్కగా ప్రతి ముక్కకి కారం అయ్యేటట్టుగా ఇలా 2-3 నిమిషాలు ఈ చేప ముక్కలన్నింటినీ వేసుకోండి. చేప ముక్కలు వేసుకునేటప్పుడు అన్నీ కరెక్ట్గా వచ్చేటట్టు మన బాండీ సైజుకి తగ్గట్టుగా పెద్ద బాండీ పెట్టుకోండి. చూశారు కదా ఎంత బాగా వేగిపోయిందో. ఈ వేపుడు అన్నంలోకైనా సరే, ఉట్టిగా తినడానికైనా సరే చాలా బాగుంటుంది. నూనెలో డీప్ ఫ్రై చేసిన దానిలానే ఉంటుంది సేమ్. లోపల వరకు ఉప్పు, కారం, పులుపు అన్నీ పట్టి అసలు ఎంత రుచిగా ఉంటుందో ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.